నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఎన్నిసార్లు మాట్లాడుకునే ఎప్పుడు ఉండే సందేహం శ్రీచక్రం గురించి అండి. శ్రీచక్రం అంటే స్వయంగా అమ్మవారే. అయితే అటువంటి శ్రీచక్రం అసలు ఇంట్లో ఉండొచ్చా, ఉండకూడదా? ఉంటే గనక ప్రతినిత్యం పూజా విధానం అంటూ ఒకటి ఉంటుంది. ఏమైనా ఇబ్బంది అయినప్పుడు మనం పూజ చేయలేని పరిస్థితి ఏమైనా ఉంటే దాని నుంచి ఫలితాలు కూడా మనం అందుకోవాల్సి ఉంటుంది అని అంటారు. అసలు ఇంట్లో ఉండొచ్చా, ఉండకూడదా అనే దానికి ముందుగా ఒక క్లారిటీ ఇవ్వండి గురుగారు. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థిత వాగీషాది సమస్త భూత జననీ మంచే శివాకారకే కామాక్షీ కరుణారసార్ణవమయీం కామేశ్వరాం కస్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీచక్రం తీర్థరాజము, పక్షిరాజము, చక్రరాజము. తీర్థరాజము అంటే గయ, పక్షిరాజము అంటే గ్రద్ద, చక్రరాజము అంటే శ్రీచక్రం. శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి. అయితే శ్రీచక్రం గురించి అయిన వాళ్ళు కాని వాళ్ళు మాట్లాడటానికి కూడా అర్హత లేదండి. చాలామంది ఇళ్లలో అందులో శ్రీచక్రం మేరు వేరు, యంత్రం వేరు, రెండు అవునండి. మేరు అనేటువంటిది చాలామంది షో కోసం కూడా ఇంట్లో పెట్టుకుని రకరకాలుగా చేస్తూనే ఉంటారు, చూస్తూ ఉంటారు. శ్రీచక్రం అనేటువంటిది ఒక్కసారి నువ్వు ఆరాధన సవ్యంగా చేశావా, ధనానికే ఇంధనం కదండి ఆవిడ. శ్రీ మహాలక్ష్మి ధనానికే ఇంధనం. ఆవిడ చిన్న ఇంట్లో కూర్చుంటుంది. అయితే ఎవరు పడితే వాళ్ళకి అర్హతలు లేవు. పూర్ణ పంచదశి లేదా పూర్ణ దీక్ష ఉన్నవారు మాత్రమే అర్హత. నేనేదో ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంటాను, ఎర్ర చీర కట్టుకుంటాను, ఎర్రమాలలు వేసుకుంటాను, అమ్మవారి దీక్ష తీసుకున్నాను కాబట్టి నేను శ్రీచక్రార్చన చేస్తాను అంటే ఎట్లా అండి? రీసెంట్గా ఈ మధ్యనే సంబంధం లేని విషయాలని కూడా శ్రీచక్రం గురించి మాట్లాడటం జరిగింది. చాలా బాధ కలిగింది. ఈ మాట నేను చెప్పటం కదమ్మా, సాక్షాత్తు పరమాచార్య స్వామి వారు శ్రీచక్రార్చన ఎవరికి కూడా అర్హతలు లేవు, ఎవరి ఇంట్లో కూడా ఎక్కడా కూడా చేయడానికి అర్హతలు లేవు, చెయ్యవద్దు అని ప్రత్యక్షంగా ఆయనే చెప్పారు. ఎందువల్లనంటే దాన్ని తట్టుకోవటం, దాని నువ్వు ఆరాధన మొదలుపెట్టావా దాని విధానాన్ని అనుసరిస్తే ఊపిరిపోయేందుకు నువ్వు చేస్తూనే ఉండాలి. ఇంకా నేను ఆపేస్తా, ఫ్రిడ్జ్లో పెడతా, ధాన్యంలో పెడతా, ఇంకో చోటు పెడతా, తప్పమ్మది పనికిరాదు. యంత్రం అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే నేను ఒక పీఠాన్ని స్థాపించి ఒక విధానాన్ని అనుసరించకపోతే, నాకు పంచదశి పూర్ణం కనుక లేకపోతే నాకు కూడా శ్రీచక్రం మేరుకు అర్చన చేసే అర్హత లేవు. యంత్రాన్ని మాత్రం నేను అర్చించాలి. 3x3 4x4 యంత్రం, దాన్ని మాత్రం నేను ఇంట్లో నిత్య దేవతార్చనలో చేయవలసిందే మినహాయిస్తే నేను ఇదంతా శ్రీచక్రం మేరు పెట్టుకుంటాను, అది చేస్తాను, నాకు కూడా అర్హత ఉండదు. నేను ఒక విధంగా ఒక పీఠాన్ని స్థాపించుకొని 14-16 సంవత్సరాలుగా అనుసరించుకుంటూ వస్తున్నా కాబట్టి నాకు ఆ ఒక గురు పరంపరలో వచ్చింది. అది లేదనుకుంటే నాకే అర్హత తప్పదు, నాకే లేదు, అర్హత లేదు నాకే. అటువంటిది ప్రతి ఒక్కరు నేను ఇంట్లో పెట్టుకుంటాను, యంత్రం శ్రీచక్రం మేరు పెట్టుకుంటూ అర్చన చేసుకుంటాను, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే పరిమాణం బట్టి కూడా ఉంటుందని అసలు ఎంతదైనా సరే అసలు శ్రీచక్రం మేరు వద్దు, ఇంట్లో వద్దు. యంత్రం కూడా ఇప్పుడు ఇప్పుడు నా కొడుకున్నాడు, లేదనుకోండి మా పెదనాన్న, మా వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వైదికంలో కాకుండా మామూలుగా వాళ్ళ కుటుంబం నుంచి కొద్దో గొప్ప సంధ్యా స్నానాలు ఇవన్నీ నేర్చుకొని మాత్రమే ఉన్నవారు ఇంట్లో దేవతార్చనకి శ్రీచక్రం యంత్రం పెట్టుకోవాలి. దేవతార్చన విధానంలో ఉంటే మాత్రమే. బయట వాళ్ళందరికీ కూడా శ్రీచక్రం అనేటువంటిది ఒక మనకు ఫోటో లాగా ఉంటుంది, చూసారండి, ఫ్రేమ్. అటువంటి ఫ్రేమ్ ఇంట్లో పెట్టుకోవటమే. ఫ్రేమ్ వర్క్ మాత్రం
అది కూడా సైజ్ బట్టి ఉంటుందా ఆ కొంచెం విధానాన్ని అనుసరించి ఉంటుందమ్మా. అది ఎందుకనేనంటే అది మాత్రం అది కూడా ఎందుకు పెట్టుకోవాలి అని అంటే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసోధనం ఇంద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే అని ధనాకర్షణ జనాకర్షణ అనేటువంటిది ప్రతి మనిషికి అవసరం. అది దృష్టిలో ఉంచుకొని ఆ శ్రీచక్రం అనేటువంటిది చిత్రపటం కిందటి సంవత్సరం అనుకుంటా సుమారుగా ఒక 1800 మందికి మనం ఇచ్చాం ఇంట్లో చిత్రపటం పెట్టుకోవడానికి. అంటే మరి వారు పెట్టుకోవచ్చు శుభ్రంగా ఇంట్లో పెట్టుకోవచ్చు ఎనీ టైం. ఎందువల్లనంటే అది ఇవ్వడానికి మునిపే దాని మీద నవాక్షర జపానుష్ఠానం చేసినటువంటి శక్తి దానికి ధారపోయడం జరుగుతుంది. ఇక ఇవాళ మనం చెయ్యలేదు అనుకుంటే 18 సార్లు లలిత సహస్రనామ పారాయణ చేసినటువంటి శక్తి అందులో ఉంటుందమ్మా. అంటే 1,00,000 బీజాక్షర శక్తి అందులో ఇమిడి ఉంటుంది. కాబట్టి ఇంట్లో దేవుడి గుట్లో పెట్టేసుకుని రోజు దానికి ఒక దీపారాధన, ఇంట్లో అన్నిట్లు ప్రత్యేకంగా అక్కడ రోజు నిత్య దీపారాధనలో పెట్టి అంత పటిబల నివేదన పెడితే ఆ ఇంటి మొత్తాన్ని కూడా హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం అన్నట్టుగా హిరణ్య ప్రాకారంలాగా ఆ ఇంటిని తయారు చేస్తుందమ్మా. అది ఎప్పుడూ కూడా ఎందువలన అంటే ఒక వస్తువు మన ఇంట్లో ఉంది అంటే దానికి శక్తి అనేటువంటిది ఉండాలి. శక్తి ధారపోయాలంటే తక్కువ 1,00,000 బీజాక్షరం శక్తి అందులో ఉండాలి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి 8 అక్షరాలు, శ్రీమత్ సింహాసనేశ్వరి 8 అక్షరాలు, చిదగ్నికుండ సంభూత లెక్క పెట్టుకోండి 8 అక్షరాలు, దేవకారి సముద్రిత 8 అక్షరాలు, 183 శ్లోకాలు కూడా 8 అక్షరాలతోటి మొత్తం ఇది పడి ఉంటుంది. 18 సార్లు మనం చేస్తే 1,00,000 బీజాక్షరాల పైన ఇందులో మనకు ఉంటాయమ్మా. అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి ఈ జీవితానికి. 1,00,000 బీజాక్షర సంపుటి ఒక శ్రీచక్రం మీద ధారాదత్తం చేసుకొని ఫ్రేమ్ రూపంలో మన ఇంట్లో ఉంటే చాలా మంది. అది ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో అట్లా ఉండవచ్చు, దానికి దోషం లేదు. కానీ ఈ యంత్రం విడిగా ఒక యంత్రాన్ని పెట్టుకోవద్దు. మీరు అర్హతే లేదు, తెలుసుకోవాలి. ఎందువల్లంటే మనం ఇందాక ఒక శ్లోకం చెప్పుకున్నాం, శ్రీ బ్రహ్మ విద్యాం భజే అని చెప్పి. బ్రహ్మ విద్యం అది ఏదో నేను ఏదో ముక్కు మూసేసుకుంటాను, కళ్ళు మూసుకొని ఇలా కూర్చుంటాను, కాబట్టి అమ్మవారి దగ్గర కూర్చుంటే ఇలా నేను ఊగిపోయాను, నా అమ్మవారు చేసేసి నాకేదో చెప్పింది అంటే తప్పమ్మది. ఎందుకంటే ఖడ్గమాలే అందరికీ అర్హత లేదని చెప్తారు. ఎందుకంటే అవన్నీ కూడా బీజాక్షర సంపుటి మీరు మామూలుగా చూస్తుండండి. అమ్మవారిని ఆరాధన చేసేటువంటి వారికి ఉగ్రంగా ఉంటారు ఇప్పుడు మనిషి. సాత్వికంగా మాట్లాడటం వాళ్ళకి ఉండదు. అమ్మవారు ఆ ఉగ్ర రూపం, నువ్వు ఎంతైతే చేస్తున్నావో అంత మహోగ్రం అనేటువంటిది నీకు తీసుకొని వస్తూ ఉంటుంది. ఆ ఉగ్రం అనేటువంటిది స్త్రీకి అసలు పనికిరాదండి. ఎందుకంటే స్త్రీ శరీరమే స్వతహాగా వేడిగా ఉంటుంది. ఈ వీళ్ళేదో నేనేదో వచ్చేసేస్తా ఇచ్చేసేస్తా ఇంత చేస్తా అంత చేస్తా అని ఎక్కువగా ఆరాధించడం వలన ఆ వేడికి వేడి ఇంకా ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే ఆ మనిషి ఒక్కోసారి అడ్డం పడిపోతారండి. అందుకనే పూర్వీకులు స్త్రీలకి ఏదన్నా ఒక మంత్రోపదేశం ఇవ్వాలంటే ముందు గౌరీ పంచాక్షరి ఇస్తారు. గౌరీ పంచాక్షరి నువ్వు కనీసం 1,00,000 చెయ్యమ్మా, విపరీతమైన శాంతి వస్తుంది, ఆ తర్వాత నువ్వు ఎవరిని నువ్వు ఆరాధించుకో అని చెప్తారు. ఇవాళ చాలామంది గౌరీ పంచాక్షరి అంటే ఏంటో తెలియదు, ఎలా ఆరాధన చేయాలో తెలియదు. అనుగురు అంటే పాపాలు వస్తాయి, నాకు పాపం తగులుతుంది, ఎందుకంటే వాళ్ళు చేసేవాళ్ళు నాకు తగులుతాయి, అనకూడదు. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం, శ్రీచక్రం అనేటువంటిది ఒక ఫ్రేమ్, మీకు నేను ఒకసారి చూపిస్తా. ఆ ఫ్రేమ్ను మాత్రం ఇంట్లో పెట్టుకోండి, ప్రతి ఒక్కరూ పెట్టుకోండి, ఇబ్బంది లేదు. కానీ యంత్రం అనేటువంటిది మీరు అర్థం చేసుకునే విధంగా ఇంట్లో ఉంచుకోవద్దు, మేరు అసలు పెట్టవద్దు. నాకు కంచి స్వామి వారు చెప్పినటువంటిది నా దగ్గర ఒకటి ఉండాలమ్మా, మీకు పంపిస్తాను. అంటే ఎవరికి పుర్రికో బుద్ధినట్టుగా ఎవరు తోచి వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. మనకు ప్రమాణం ఒకటి కావాలి, అది నేను మీకు పంపిస్తాను. పంపించినప్పుడు ఎప్పుడైనా దీని గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు అది మీరు చిన్న షార్ట్ ఒక 1-2 నిమిషం ఉంటుంది, అది మీరు పెట్టినట్టయితే అందరికీ తెలుస్తుంది, ఆహా ఆయనకన్నా మనం గొప్ప వాళ్ళం కాదుగా ఇంట్లో పెట్టుకుని చేయడానికి, కాబట్టి ఇది అర్హత లేదు మనకు. దాన్ని ఎట్లా పడితే అలా చేస్తే మంచి జరగడమేమో కానీ అన్ని రకాల అనర్థాలు మనకు వస్తాయనే విషయం ప్రతి మనిషికి తెలుస్తుందమ్మా. కాబట్టి నాకు ఆ పంచదశి అనేటువంటిది ఏదో ఈశ్వరానుగ్రహం వల్ల 2012లో శ్రావణ మాసంలో మాకు శ్రావణ శుక్రవారానికి ముందు
2 రోజుల ముందు స్వామివారి నుంచి నాకు ఆ మంత్రానుష్ఠానం దీక్షగా వచ్చింది కనుక నేను ఇంట్లో అది పెట్టుకోగలిగానండి. లేదంటే నాకెక్కడది శక్తి, దాన్ని మొయ్యగలమండి మన వల్ల అవుతుందా? దాంతో నాకు కూర్మం మీద ఉన్నటువంటి శ్రీచక్రం వచ్చింది, నార్మల్ శ్రీచక్రం వచ్చింది, స్ఫటిక పద్మ శ్రీచక్రం వచ్చింది. కూర్మం మీద శ్రీచక్రానికి అయితే కనుక 270 సంవత్సరాల వయసు ఉంది నా ఇంట్లో చేసుకునేటువంటిది. నాకు అంతే సంప్రాప్తమయ్యాయి, అంటే నాకు ఆ పంచదిశి నాకు ఇచ్చారు కనుక. అది లేదనుకోండి నోరు మూసుకూర్చోండి. నేను అయితే ఇప్పుడు మీరు చూపించేటి ఇప్పుడు మన వీడియోలో ఏదైతే చూపిస్తున్నామో ఆ ఫ్రేమ్ అందరూ అది ఆ పెట్టుకోవచ్చు. ఫ్రేమ్ ప్రతి ఒక్కళ్ళు ఆ ఫ్రేమ్ అనేది ఏంటంటే 1,00,000 బీజాక్షరి లలిత సహస్రనామాన్ని అంత ధారపోసి, నవాక్షరి ఒక స్థాయిలో ధారపోసి దాన్ని మనం ఇవ్వడం జరుగుతుంది. నియమాలు ఏమైనా ఉంటాయండి? దీపారాధన అనేటువంటిది ఆపకుండా చేయడమే నియమం. ఎందుకంటే ఇల్లే ఒక దేవత కనుక దీపారాధన లేకుండా మనం ఏమీ ముట్టుకోవడానికి అర్హత లేవు. కాబట్టి ఉదయం పూట ఇంట్లో వెలిగేటువంటి ఫస్ట్ అగ్నిహోత్రం ఏదైనా ఉందంటే గ్యాస్ స్టవ్, కాఫీ కాదండి, దీపారాధన ఆచమనం చేసి దీపారాధన చేసుకుంటారు, నువ్వు ఏదైనా చేసుకో. కాబట్టి ఆ దీపారాధన మాత్రం తప్పకుండా చేసుకోవాలి. అంత పర్టికులర్ ఏదైనా పట్టగలిగితే బ్రహ్మాండం. ఇప్పుడు ఎలా గురువు గారు ఇప్పుడు తీసుకోవాలంటే ఫోన్ చేస్తే మాకు అందిస్తారా ఇవి? అది అందించాలి అన్నా కనీసంగా ఒక 12 రోజులు సమయం పడుతుందండి. మేము కావాలి అంటే అడగంగానే అంటే నా దగ్గర నేను ప్యాక్ చేసి పంపిస్తానంటే సెట్ అవ్వదు. మీకు కావాలి అనుకుంటే 12 రోజులు సమయం పడుతుంది. దానికి అనుష్ఠానం చేసే ఇవ్వాలి. అవేమి నేను చేసి ఇవ్వకుండా మీరు రోడ్డు మీద బోలు దొరుకుతాయి. ఇక్కడ అది కూడా ఒక సమస్య. రోడ్డు మీద చాలా దొరుకుతాయి చక్కగా. ఆ యంత్రం అదంతా డిజైన్ నేను ప్రత్యేకంగా తయారు చేశాను దాన్ని. ఎక్కడ ఏ విధానంలో ఎలా ఉండాలి, ఏ మూల ఏ దేవత ఎలా మనం చేసినప్పుడు ఆ శక్తి ఎలా వెళ్తున్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా అందులో నేను తయారు చేసే కాబట్టి దాంట్లో ఈ నిక్షిప్తం చేసి మనం ఇస్తేనే ఉపయోగం. లేదనుకోండి బయట బోల్డ్ దొరుకుతాయి. శ్రీచక్రం అనగానే నా దగ్గర ఉన్నాయని చెప్పి దొరుకుతాయి. అది తీసుకుని ఉంటే పెట్టుకుంటాను. కావాలి అనుకున్నప్పుడు 12 రోజులు ఆగితే ఉండగలిగితే 12వ రోజు నాటికి ఇక్కడి నుంచి అది డైరెక్ట్ గా తీసుకెళ్లి పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చు. అంతే, ఇంకా ఇబ్బంది లేదు, ఏమీ చేయక్కర్లేదు దానికి. ఇంకా ప్రత్యేకంగా ఎలాంటివి విన్నారు కదండి. ఎవరికైతే ఈ శ్రీచక్రం కావాలో నేను స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను, వారికి కాల్ చేసి వివరాలు కనుక్కోండి. మన ఇంట్లో నిత్యం పూజా మందిరం ఎలా అయితే ఉంటుందో అక్కడే ఒక దేవుడి పటాన్ని మనం ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే ఇక్కడ పెట్టుకుని రోజు గురుగారు చెప్పినటువంటి చిన్న నియమం ప్రతిరోజు దీపారాధన చేస్తే గనక మంచి ఫలితాలు ఉంటాయి, అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టే అని చెప్తున్నారు. కావాల్సిన వారు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కు కాల్ చేయండి. దాని మీద ఉంటుందమ్మా సదైవీం సంపదమాప్నోతి అని రాసి పెట్టా. అది చండీకి మూలం. చండీకి మూలమే దేవ్యా అథర్వశీర్షం. అందులో సదైవీం సంపదమాప్నోతి తే దేవా బ్రువన్ను నమో దేవ్యై మహాదేవి అని ఉంటుంది. ఆ సదైవీం సంపదమాప్నోతి అనేటువంటిది అందులో నేను ఖచ్చితంగా రాసి పెట్టానమ్మా. అదే అది చూడంగానే చక్కగా ఆకర్షించాలి మనల్ని ఎప్పుడైతే ఆకర్షించిందో మొత్తం అందరినీ ఆకర్షిస్తుంది. అది పెట్టాను. వీళ్ళు ఓపిక ఉన్నప్పుడల్లా చక్కగా దీపారాధన చేసుకున్నప్పుడు అదే పదాన్ని సదైవీం సంపదం ఆప్నోతి అంటే నాకు ఇంక ఇది కావాలి అది కావాలి అడగక్కర్లా. సదైవీం సంపదం ఆప్నోతి. సంపద అనంటే అది అనేక రకాలుగా అమ్మ, డబ్బు కాదు, అనేక రకాలుగా ఉంటుంది కనుక ఆ ఒక్క మాట మనసులో పెట్టుకొని కోరుకుంటే చాలు. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.